నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టే మనీ ఛానల్. ఇవాళ నేను మామూలుగా బెండకాయతో మనం ఏం చేస్తూ ఉంటాం, బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, అలా బెండకాయ పులుసు అలా చేసుకుంటూ ఉంటాము. ఇవాళ నేను ఏం చేస్తున్నాను అంటే బెండకాయ పచ్చడి. ఈ బెండకాయ పచ్చడి పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ మనం బెండకాయ పచ్చడి చేసుకునేటప్పుడు బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి, అంటే కాస్త పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ ఒక 8 బెండకాయలు తీసుకున్నాను, 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కనిపించట్లే, ఓకే. ఒక టొమాటో మీడియం సైజు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేపుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని నేను ఒక కప్పులోకి తీసుకుంటున్నా. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇదిగోండి, ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసేసుకున్నాం. ఇక్కడ మనకి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కానీ బెండకాయ పచ్చడి చేసేటప్పుడు కానీ మినప్పప్పు అన్నది బాగుంటుందన్నమాట. బెండకాయ మినపప్పు ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మినప్పప్పు అలా కాస్త వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో కాస్త ఇలా అయిన తర్వాత మనం ఆనియన్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కాస్త ఆయిల్ అలా ఫ్రై అయింది. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్లో కాస్త పసుపు కూడా యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు పసుపు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి. అన్నిటినీ మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఈ ఉప్పును బాగా దంచుకోవాలి. ఇవి దంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా దంచుకోండి, పచ్చిమిర్చి కదా. ఇక్కడ సాల్ట్ అన్నది మనము వీటిని వేసుకునేటప్పుడు అసలు సాల్ట్ ఎక్కడ మనం వేసుకోలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు చిన్ని సౌండ్ డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందేమో తెలీదు. ఈ పచ్చిమిర్చిని అలా పచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియను చింతపండు 2 వేసుకొని వీటిని దంచుకోవాలి. ఇక్కడ ఆనియన్ అన్నది మరీ మెత్తగా దంచుకోకండి. ఈ ఆనియను మన అన్నం తినేటప్పుడు మన పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కాస్త కచ్చా పచ్చగా దంచుకోండి, మరి మెత్తగా దంచుకోకండి. ఇప్పుడు మనం బెండకాయ వేసుకొని దంచుకోవాలి నెమ్మదిగా.
ఇప్పుడు ఫైనల్గా టొమాటోస్ వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ టొమాటోస్ వేసి దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచాలి. దంచడం కంటే కూడా ఇలా రుబ్బితే మన మీద పడదన్నమాట. సో కేర్ఫుల్గా దంచుకోండి. మిక్సీ జార్లో అయితే అదేం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఫైనల్గా మన బెండకాయ పచ్చడి, రోటీ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మనం పిల్లలకు అలవాటు చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది కాస్త జిగురుగా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వీటిని బెండకాయలు వేపుతున్నప్పటి నుంచి ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. మన బెండకాయ పచ్చడి రెడీ అండి. ఈ బెండకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఈ బెండకాయ పచ్చడి రాగి సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. కొన్ని పచ్చళ్ళు ఉంటాయి అది వేడివేడి అన్నంలోకే బాగుంటాయి అనుకుంటాం, కానీ ఈ పచ్చడి వచ్చేసి అన్నం చల్లబడిన తర్వాత కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది, చల్లబడ్డ అన్నంలోకి కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బెండకాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తాను.